అందరికీ ఆదరణ ప్రజలకు నమస్కారం. ఈరోజు కౌన్సిలర్ సమావేశం జరిగింది. ఈరోజు కౌన్సిలర్ సమావేశంలోన 70 అంశాలు పెట్టడం జరిగింది. ఈ 70 అంశాలపైన ఈరోజు కౌన్సిలర్ అందరూ ప్రజా ఆదరణ అభివృద్ధి డెవలప్మెంట్ పూర్తిగా ఉంది కాబట్టి మేము దాని విషయాలపైన మాట్లాడాలి. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కౌన్సిలర్స్ అంతా ఒక విధానంగా మనం సహకరించాలని మేము ఈరోజు సమావేశం చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలోన మాకు ఎంత అవమానం జరిగిందంటే, ఈ రాష్ట్రంలోన ఎక్కడన్నా బహుశా ఇంతకుముందు కానీ జరగబోయే ముందు కానీ ఇంత అవమానం జరుగుతుందో లేదు. కానీ ఈరోజు ఈ సమావేశంలో ఒక చైర్ మాకు వేయలేక, ఒక చైర్ కావాల్సిన కక్ష సాధింపులు పెట్టుకుని ఈ చైర్పర్సన్ దాన్ని సహకరించే వాళ్ళు మిగతా అధికారులు తర్వాత ప్రభుత్వము ఈరోజు ఒక దళిత ఒక వైస్ చైర్మన్ ఈరోజు కింద కూర్చొని ఈ ప్రజా సమస్యల మీద అజెండా అంశాల మీద నువ్వు చర్చించి జరిగింది. ఈరోజు ఒక మైనార్టీ ఒక ఎస్సీ కులాల కౌన్సిలర్ కూర్చోబెట్టుకుని ఈరోజు ప్రజా సమస్యల మీద చర్చ జరిపించినారు. మేము చైర్ అడిగినాం, ఏం అడిగినాం? కూర్చునడానికి ఒక చైరు. ఆ చైర్ అడిగినందుకోసము మీకు ఇచ్చేదే లేదు, మేము ఇలాగే ఉంటాం, ఇది ఇలాగే నడపాలా అంటూ ఈరోజు మమ్మల్ని అవమానంతో ఈ కింద కూర్చోబెట్టి ఈరోజు మీటింగ్ జరపడం జరిగింది. మాకు అవమానపరిచినా పర్వాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల వైపున, ప్రజా పక్షాన, ప్రజా అభివృద్ధి పైన ఉంటాం. కానీ మా వ్యక్తిగత అవమానపరిచినా మేము బాధపడము. కానీ మా ఈ ప్రజా సమస్యల పైన కూడా పూర్తిగా క్లారిటీగా దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేంత అధికారం చైర్పర్సన్ చేయలేదు, అక్కడ అధికారులు కూడా చేయలేదు. ఈరోజు ఆదోళనలోన ప్రజలు మున్సిపల్ కాంప్లెక్స్ టెండర్ ఓపెన్ యాక్షన్ జరిగింది. ఓపెన్ యాక్షన్లోన అన్ని డబ్బులు కట్టి ఓను డబ్బు వాళ్ళు డిపాజిట్ అంటే గవర్నమెంట్ కాదు, సైట్ మన మున్సిపాలిటీ నుంచి ఇచ్చి ఓపెన్ యాక్షన్లోన పూర్తిగా యాక్షన్లో పాల్గొని డిపాజిట్ వాళ్ళ సొంత డబ్బులు డిపాజిట్ చేసి అక్కడ వాళ్ళు షాపులు తెగితే అక్కడ కాంట్రాక్ట్ వర్క్ స్టార్ట్ చేసి అక్కడ జరిగిన వరకు జరిగింది. మిగతా వరకు ఎందుకు జరగడం లేదు, ఎందుకు నిలిపేసినారు, దీనికి కారణం వివరించాలా? అది అధికారులను మేము అడిగితే దానికి సమాధానం లేక పోయిన మీటింగ్లో దాదాపు 2 నెలల కింద మేము అందరూ కౌన్సిలర్ మెజారిటీ పరంగా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంటే మున్సిపల్ యాక్ట్ పరంగా ఒక ముందస్తు 10 రోజులకి ఒక కౌన్సిలర్ ఒక మీటింగ్ కానీ ఒక అజెండా అంశం కానీ ఇచ్చినాక ఇమ్మీడియట్ అంశంలోకి చేర్చాలా, చేర్చిన తర్వాత మినిస్ బుక్లో చేర్చాలి, అది మున్సిపల్ యాక్ట్ చెప్తుంది. దాన్ని ధిక్కరించి వాళ్ళ అధికారము మాకు అండదండలు ఉండాలని చెప్పి ఈ మున్సిపాల్ కట్టిన ప్రజా సొమ్ముని ఈరోజు నిలిపివేసినారు. దానివల్ల ప్రజలు నష్టము, అక్కడ మన ఆదోళన డెవలప్మెంట్ నష్టము, వాళ్ళ డబ్బులు కట్టిన వాళ్ళ కుటుంబాలు ఎంతమంది బాధపడుతుంటారు. తర్వాత మళ్ళీ మన మున్సిపాలిటీకి రెవెన్యూకి దాదాపు ఆ షాపులు కానీ పూర్తి అయితే నెలకి 70 లక్షలు 60 లక్షలు బాడుగులు వస్తాయి. అటువంటి బాడుగులు కూడా ఈరోజు మన ఇన్కమ్ మన మున్సిపాలిటీ కూడా గండి పెట్టినారు. ఈరోజు ఈ చైర్పర్సన్ ఈ ప్రభుత్వం ఎందుకు ఈరోజు శాసనసభలు ఉన్నారు, దీనిపైన ఎందుకు చర్చించడం లేదు, ఎందుకు దీని విషయం మాట్లాడడం లేదు, మా వ్యక్తిగతం మాట్లాడడం లేదే. మీరు 60 రోజులు ఎందుకు నిలబడే కారణం ఏంటి? ఏ కాంట్రాక్ట్ బాగాలేకుంటే కాంట్రాక్ట్ తీసి రీటైనర్ పిలిచండి ఏదన్నా, లేకుంటే ఏమి ప్రాబ్లం తీసుకుని ఒక 3 days 2 days తిరిగే సమస్యని పరిష్కరించేదాన్ని ఇంతవరకు మీరు చేయలేదు. ఇది ప్రజలు ఎంత బాధ. కాబట్టి మేము ఏమంటున్నామంటే ప్రజా సమస్యల మీద చర్చించేటప్పుడు గౌరవించాల్సిన బాధ్యత ఒక అధ్యక్షులది ఉంది. ఈరోజు అదే మున్సిపాలిటీ షాపులు కాబట్టి దాని మీద వివరాన్ని ఇవ్వలేదు, ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు, ఇప్పటి వరకు దాన్ని బంద్ అట్లే నిలిపివేసినారు. ఎంతమంది అంటే మరి ఇది ఆలోచించండి. ఈరోజు ఆదోళన ప్రజలు ఒకటే దయచేసి గుర్తించుకోనాలా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు ఆదోళనలో ఒక డ్రైన్ కానీ, ఒక సిల్ట్ కానీ, ఒక లైట్ కానీ, ఒక మోటార్లు కానీ, ఒక వాటర్ ప్రూఫ్ కానీ, ఒక వాటర్ ఏదన్నా లీకేజీలు అయితే ఇవన్నీ ఆదోని డెవలప్మెంట్ చేసేది ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం కౌన్సిలర్ ఈ రోజుకి. ఎందుకంటే మేము మీ కట్టే పన్నులోన, మీరు కట్టే జనరల్ ఫండ్స్ కాబట్టి దాన్ని మేము ఈరోజు డెవలప్మెంట్ కింద ఒక కౌన్సిలర్ సమావేశంలో పెట్టుకుని ఎక్కడ ఏది చేయాలనే దాని మీద అంశాలు పెట్టుకుని మేము రిజర్వేషన్ తీసుకుని ఒక ప్రాసెస్ శాంక్షన్ చేస్తాం. ఇది ప్రజలు గుర్తించుకోవాలి. ఈరోజు ఇప్పటివరకు మా వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తుంది. అయినా మేము ఈరోజు దానికి మీకు సహకరిస్తే ఈ అంశాలన్నీ కొన్ని
మాకు టైం చాలా లేట్ చేసి కింద కూర్చుని మమ్మల్ని ఒక దళితురాలుగా చూడుకున్న పరిపాలన ఈరోజు కౌన్సిలర్ సమావేశం జరిపించుకుని ఆ విధంగా కొనసాగించినారు. కాబట్టి అయినా కొంతమంది అన్నం టైమింగ్ అయింది కాబట్టి మిగతా జరిగిన 15 అంశాలు 14 అంశాలు 15 అంశాలకి వచ్చే కాటికి మేము మిగతా వాళ్ళందరినీ పూర్తిగా కొంతమంది బ్యాక్ పెయిన్ ఉన్నది, కొంతమంది అన్నం అయింది కాబట్టి మళ్ళీ అధికారులకి ఒకటే వివరించిన అధ్యక్షులు మిమ్మల్ని మీ అంశాలు మిగతా అంశాలు మరి ఎమర్జెన్సీ కింద రేపు మళ్ళీ పెట్టని మీటింగ్ తొందరలో మళ్ళీ ప్రజా సమస్యలపైన చర్చించుకుని మరి ప్రజలకు ఆదోనికి పూర్తి డెవలప్మెంట్ మీద మనం ముందు సహకరించి చేయాలని మేము చాలా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈసారి అదేవిధంగా ఎవరు ఆదరణ ప్రజలు దయచేసి అర్థం చేసుకునండి. వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడు అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి దయచేసి ఏదన్నా మీరు పూర్తిగా మా కౌన్సిలర్ అందరూ మీకు మద్దతుగా ఉంటాం. ఈ మున్సిపల్ షాపుల విషయంలో కూడా మీ బెనిఫిట్స్ ఎటువంటి మీరు టెన్షన్ ఆలోచించకండి, భయపడవద్దండి. మీకు ఎప్పుడు పూర్తిగా సపోర్ట్గా ఉంటాం. నెక్స్ట్ మీటింగ్ లోపల మీ అంశం కానీ అది మాకు ఇవ్వాలా దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. లేని పక్షంలో మా ఆల్ కౌన్సిలర్ అందు మేమే అక్కడ షాపుల దగ్గర వచ్చి కూడా నిలబడి మీకోసం పోరాడతామని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఒకటి ఇప్పుడు మన నాగరాజ్ ప్రజాబాయిస్ అన్న ఒక ప్రశ్న అడిగినాడు. అంటే ఏమని ఇప్పుడు మేము ఒక కౌన్సిలర్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వడని చెప్పినాడు. ఎవరండి అవకాశం ఇవ్వాల్సింది? కౌన్సిలర్, ఒక చైర్మన్, కౌన్సిలర్, అధ్యక్షులు కదా. అధ్యక్షులు కదా దానికి ఉండేది వాళ్ళ అధ్యక్షులే కదా. ఇప్పుడు మాకు సహకరించడం లేదు అధ్యక్షులు. ఇప్పుడు వాళ్ళకే కదా వాళ్ళే కదా దానికి వివరణ ఇవ్వాల్సింది, వాళ్ళే కదా మాట్లాడేయాల్సింది. నోరు నొక్కినా నోరు వాయిస్ పెంచినా ఒక అధ్యక్షులే కదా దానికి. వాళ్ళ ఆదర్శాలే కదా ఇక్కడ సభలో జరిగేది. మధ్యంతరం జరిగేదంటే మాకు భోజనం టైం అయింది. తర్వాత అంశాలపైన పూర్తిగా కింద కూర్చోబెట్టి పరిపాలన ఈరోజు అంశాల మీద జరిగింది, సమావేశాలు జరిగింది. ఆ కింద కూర్చున్న సమావేశాలు జరిగినందుకోసము పూర్తిగా లేట్ అక్కలు చిన్నోళ్ళు పెద్దమ్మలు అందరూ చాలా మంది పేషెంట్లు షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి మిగతా దానివల్ల టైం అయింది కాబట్టి మళ్ళీ మిగతా అంశాలు నెక్స్ట్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం నేను అదే ముందు చెప్పింది. ఈ రోజు అంశం తొందరగా స్టార్ట్ చేయాలా. కౌన్సిలర్ని ఒక వైస్ చైర్మన్ని కింద మీద కూర్చోపెట్టినారు. ఎక్కడన్నా మీరు చూసినారా? మేము కింద కూర్చున్నా కూడా ఏదో అంశం మేము విన్నామా, జరిపించినాం కదా సమావేశం. కింద కూర్చుని సమావేశం జరిపించినాం కదా. అయినా మేము ప్రజా సమస్యల మీద మేము డెవలప్మెంట్ పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడినట్లే కదా. ఈ తోటి కౌన్సిలర్లే సభలో ప్రశ్నించారు కదన్నా. అంటే గతంలో 15 నిమిషాల కన్నా ఎక్కువ జరిగేది కాదు, టీ తాగి స్వీట్ తిని వెళ్ళిపోయేవాళ్ళము. ఇప్పుడు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి రైట్. ఇంటి ముందు ఉండే కమిషనర్ అధికారులు ఒక అంశం పెట్టాలన్నా ఒక అంశం మమ్మల్ని ముందరే పిలిపించుకుని మా ఛాంబర్కు ఆఫీస్కు పిలిపించుకుని మాకు వివరణ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాళ్ళు. మేము దాని మీద దాని మీద పేపర్ క్లారిటీ మాకు వినేవాళ్ళము. తర్వాత అందుకోసం వినిన తర్వాత అక్కడ మా అంశం అదే కదని మేము ఆ విధంగా మేము డెవలప్మెంట్కి సహకరిస్తాం. దీనికి ముమ్మాటికి వ్యక్తిగతంగా మా దళితులు మైనార్టీలు వైస్ చైర్మన్ ఉన్నందుకోసము వాళ్ళ అధికారం ఉన్నదందుకోసం మమ్మల్ని అవమానపరచడానికే ఈ రోజు వ్యక్తిగతంగా మమ్మల్ని అవమానపరుస్తున్నారు. ఇది ఎక్కడ రాష్ట్రంలో జరగలేదు. కింద కూర్చుని ప్రజా సమస్యల మీద మాట